ఇప్పుడు అంటే బుక్స్ అన్నీ చదువుతాం కదా! ఎక్కడ మనకి ఏదన్నా స్టోరీ విన్నప్పుడు గానీ, చూసినప్పుడు గానీ, ఇది సినిమాలో ఉంది కదా! మీరు సినిమాలు చూస్తుంటారా ఎక్కువ? చూస్తాను బానే. ఓకే. బుక్స్ చదివినప్పుడు సినిమాలకి, బుక్స్‌కి ఏదన్నా డిఫరెన్స్ అనిపిస్తదా మీకు? బుక్స్‌కి, సినిమాలకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు అక్కడ స్క్రీన్ ప్లే వస్తుంది హ్మ్. మెయిన్‌గా. ఇక్కడికొచ్చేసరికి స్టోరీ మెయిన్‌గా ఉంటుంది. ఓకే. హ్మ్. అంటే మనకి ఏది బాగా ఇంపాక్ట్ చూపిస్తది? బుక్ చదివితేనా? సినిమా చూస్తేనా? అంటే మీకేది అనిపిస్తది? హ్మ్. నాకీ బుక్ చదివితేనే ఎక్కువ ఇంపాక్ట్ అనిపిస్తది. బట్ అందరూ రైటర్స్ ఆ ఇంపాక్ట్‌ని క్రియేట్ చేయగలగాలి. అది ఓకే. దాంట్లో మెయిన్‌గా ఉంటుంది. ఓకే. ఇప్పుడేంటి అంటే ఒక ఒక సీన్‌లో అనూష ఏడుస్తూ ఉంటుంది. హ్మ్. ఏడుస్తున్నప్పుడు దానికి రిఫరెన్స్ లైన్ ఏం రాశా అంటే, బయట వర్షం పడుతుంది. ఆ అద్దం మీద పడిన చినుకులు అనూషతో కన్నీటితో పోటీ పడి కిందికి జారుతున్నాయని ఉంటుంది. అవును. ఆ! అంటే ఇక్కడ ఈ కన్నీరు అక్కడ దాని మీద పడేవి 2 మ్యాచ్ అవుతాయి. అంటే హ్మ్. దాన్ని ఇంపాక్టే చదివినోళ్ళు దాన్ని విజువలైజ్ చేసుకుంటారు. అవును. ఆ విజువలైజేషన్ వస్తుంది. హ్మ్. అది ఇంపాక్ట్ చదవని వాళ్ళు నార్మల్‌గా ఏదో లైన్ రాసారులే అనుకుంటారు. సో, అది కొంతమందికి అది సినిమాలో కనిపిస్తుంది. హ్మ్. సినిమాలో రీసెర్చ్ చేసి మరీ కొన్ని సినిమాలను తీసి బ్యాక్ డ్రాప్‌లో వాడికి టోపీ లేదు. వాళ్ళకి అది లేదని చెప్పి రీసెర్చ్ చేసి చెప్తారు. అంటే అది చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి హ్మ్. సినిమాల్లో ఉంటుంది. కొంతమందికి బుక్స్‌లో ఐడెంటిఫై చేస్తారు. మనము అంత ఇన్ డెప్త్‌గా రాస్తాం. చదివిన హ్మ్. వాళ్ళు గ్రహిస్తారు. చదవని వాళ్ళు ఏదో ఒక లైన్ వచ్చిందిలే అనుకుంటారు. కానీ నిజంగా ఆ బుక్ చదువుతున్నంత సేపు మనం ఒక లైన్ చదివే ఒక మొదలుపెట్టాము అనంటే, ఆ సిట్యుయేషన్ వచ్చిన ప్రతిసారి మనం ఫస్ట్ టైమ్ ఏది ఇమాజిన్ చేసుకున్నామో అది తప్పకుండా గుర్తొస్తుంది. అంటే సీన్‌ని ఎలివేట్ చేయడం అనేది నాకు బాగా ఇంట్రెస్ట్. సీన్ గురించి రాయడం. హ్మ్. ఇప్పుడు ఇద్దరు మాట్లాడుతున్నారు అంటే, ఆ ఇద్దరి గురించే మాట్లాడడం కంటే వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళ చుట్టూ ఉన్న ఆ! యాంబియన్స్ ఏంటి? అదర్ యాంబియన్స్ ఎలా ఇంపాక్ట్ చేస్తున్నాయి అన్న దాన్ని బట్టే రీడర్ ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోకి ఎళ్తాడు. ఓకే. ఊరికే అవును. ఊరికే రాసేసాము. ఇప్పుడు హ్మ్. అనుష నువ్వు తిన్నావా? అంటే నేను తిన్నా. నువ్వు చేసావంటే నేను చేసి ఇట్లా ఎదురుగెదురు మాట్లాడమంటే అది బుక్ అవ్వదు. అవును. అది హ్మ్. ఎక్కడున్నారు? ఏ ఈ సిట్యుయేషన్‌లో సిట్యుయేషన్‌లో ఉన్నాను. ఉన్నారు? అనేది అన్నీ చాలా ఇంపాక్ట్ చూపిస్తది చాలా నిజంగా. ఇంపాక్ట్ చూపిస్తది. అందుకే మీ రైటింగ్ బుక్ అంత ఇంపాక్ట్ చూపించిందేమో. ఏమో మరి మనకైతే తెలీదు. నా వే ఆఫ్ రైటింగ్ అది. హ్మ్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా రాస్తారు గదా! నేను దానికి బాగా ఇంట్రెస్ట్ నాకు. హ్మ్. సీన్‌ని ఎలివేట్ చేసి రాయడం. ఓకే. హ్మ్. అంటే అదే చాలా ఇంపాక్ట్ చూపిస్తది నిజంగానే. ఇప్పుడు హ్మ్. స్టోరీ అంటే నార్మల్‌గా ఎవరైనా నిల్చొని మాట్లాడుకుంటారు, కూర్చొని మాట్లాడుకుంటారు. కాకపోతే ఎక్కడ ఏ సిట్యుయేషన్‌లో ఎక్కడ కూర్చున్నారు అనేది చాలా హ్మ్. అంటే అది విజువలైజ్ చేసుకుంటారు చదివేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి ఇంకా స్టోరీ ఇన్వాల్వ్ అవ్వడము చ ఇంకొంచెం ఇన్ హ్మ్. డీటెయిల్డ్‌గా స్టోరీ అర్థమవుతుంది. చదవడము హ్మ్. అది జరుగుతూ ఉంటుంది. సో, నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటున్నారు? చేసుకుంటాను త్వరలో. ఓకే. హ్మ్. చూస్తున్నారా సంబంధాలు ఇంట్లో? చూడాలండి. ఓకే. హ్మ్. అంటే స్టార్ట్ చేయలేదా? ఇంకా లేదు. ఎందుకు? ఈ ఇయర్ అనుకుంటున్నాం. హ్మ్. ఓకే. హ్మ్. నెక్స్ట్ బుక్కు అంటే దేనికి సంబంధించింది చెప్పలేదు మీరు నాకు. నెక్స్ట్ బుక్ వచ్చేసి అదొక సస్పెన్స్. త్వరలో డీటెయిల్స్ మీకు చెప్తాను. ఓకే. హ్మ్. లవ్ స్టోరీ అయితే కాదు. లవ్ స్టోరీ అయితే కాదు. ఓకే. అంటే ఎలాంటి స్టోరీ? ఫ్యామిలీ స్టోరీనేనా? లేకపోతే లవ్ స్టోరీ కాదు. అసలు ఈ స్టోరీకి, ఆ స్టోరీకి ఎలాంటి రిలేషన్ ఉండదు. అదొక హ్మ్. కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ అది. కొంచెం కాంట్రోవర్షియల్ గూడా ఉంటుంది దాంట్లో. అవునా? ఆ! కాంట్రోవర్షియల్ అంటే మీరు మిలిటరీ గురించి ఎక్కువ చదువుతారుగా. మిలిటరీ ఏమో మరి? మిలిటరీ గురించి కూడా కాదు. మిలిటరీ గురించి రాయాలనిపించలేదా మీకెప్పుడు? రాస్తాను. ఫస్ట్ ఇది అయిపోతే ఓకే. అంటే మీకు బాగా ఇంపాక్ట్ చూపించిందని అన్నారు కదా! సో, మిలిటరీ గురించి రాయాలి అని అనిపించలేదు ఫస్ట్ అదే దీనికన్నా నేను ముందు? అంటున్నాను గదా! నాకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ నేను రాసానంటే ఎక్కడో తగులుతాయేమో అని నాకు భయం. ఓకే. ఎందుకంటే మనం ఆల్రెడీ చదివింటాం గదా! అది ఇంట్రెస్ట్ హ్మ్. ఉన్న టాపిక్స్‌లో. సో, అందుకు కొంచెం ఆలోచిస్తాను ఏదన్నా రాయాలి అని అనుకున్నప్పుడు. హ్మ్. మిలిటరీ గురించి రాయాలి అంటే అది చాలా పెద్ద కాన్సెప్ట్ అది. అవును. హ్మ్. చాలా సెన్సిటివ్ ఎలిమెంట్స్ ఉంటాయి. హ్మ్. చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రూల్స్ అండ్ తెలుసుకోవాలి. రెగ్యులేషన్స్ ఉంటాయి. అది చాలా పెద్ద కాన్సెప్ట్ అది. ఏది రాసినా గూడా మనం కొంచెం ఆవేశపడి ఇప్పుడు హ్మ్. ఇదొచ్చింది గదా! అని వెంటనే ఇది బాగా రీచ్ అయింది కదా! అందరూ అడుగుతున్నారు నెక్స్ట్ బుక్ ఎప్పుడు అని. ఓకే. తొందరపడి వెంటనే రాసేస్తే గూడా అంత వాల్యూ ఉండదు. అవును. కొంచెం టైం తీసుకొని ఏది చాలా థాట్స్ వస్తుంటాయి బ్రెయిన్‌లో ఇది రాయి, అది రాయి హ్మ్. టైం అయిపోతుందని. బట్ అవన్నీ హోల్డ్ చేసుకొని వద్దు టైం తీసుకొని నిదానంగా రాయాలని నాకు నేను చెప్పుకుంటూ ఉంటా అప్పుడప్పుడు. ఓకే. హ్మ్. స్పోర్ట్స్ ఆడుతుంటారా మీరు? స్పోర్ట్స్ ఆడుతుంటా. ఏమేమి ఆడుతుంటారు? క్రికెట్.
క్రికెట్. హ్మ్. ఓకే. ఎప్పుడైనా టోర్నమెంట్స్‌కెళ్లారా? యాక్చువల్‌గా యూనివర్సిటీ లెవెల్‌లో, డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు ఆడేవాడిని హ్మ్. క్రికెట్. తర్వాత ఒక ఇంజ్యూరీ అయింది చేతికి. అదే టెన్నిస్ ఎల్బో ఇంజ్యూరీ అని. అప్పటి నుంచి క్రికెట్ ప్రొఫెషనల్‌గా ఆడడం మానేసి మామూలుగా ఇంటి దగ్గర చిన్న చిన్న గ్రౌండ్స్‌లో హ్మ్. యాక్చువల్‌గా ఏంటంటే క్రికెట్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండే. చెస్ కంటే కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఓకే. హ్మ్. ఇప్పటికైనా కూడా ఎవ్రీ సాటర్‌డే, సండే వచ్చిందంటే గ్రౌండ్‌లోనే హ్మ్. చాలా లైఫ్ లెసన్స్ కూడా గ్రౌండ్‌లో నేర్చుకున్నాయి. ఓకే. టైం దొరికితే ఎక్కడికి సినిమాలకి అక్కడికి వెళ్ళాలని ఏం పొద్దున్న లేస్తే గ్రౌండ్, మళ్ళీ సాయంత్రం చీకటి పడేదాకా గ్రౌండ్‌లోనే ఉండేటోళ్ళం. ఓకే. హ్మ్. అంటే మీరు బుక్‌లో రాసారు గదా! ఈ ఆదిలాబాద్ అదంతా అటు సైడు అడవి ప్రాంతంలో ఎళ్ళేటప్పుడు ఎలా ఉంటది సిట్యుయేషన్, సీన్స్ ఎలా ఉంటాయి అని చెప్పేసి. హ్మ్. సో, అది మీరు వెళ్లారా? చూసారా? లేకపోతే నార్మల్‌గానే రాసారా? వెళ్ళానంటే ఇప్పుడు ట్రావెల్ చేసారా? ఎవ్రీ ఇయర్ శ్రీశైలం నడుచుకుంటూ వెళ్తాం. నడుచుకుంటూ. కర్నూలు జిల్లాలో వెంకటాపురం అని ఒక ఊరుంటుంది. హ్మ్. ఆత్మకూరు మండలంలో వెంకటాపురం అని. ఎవ్రీ ఇయర్ కొన్ని వేల మంది నడుచుకుంటూ వెళ్తారు. 50 ఓహ్! కిలోమీటర్స్ ఫారెస్ట్‌లో ట్రావెల్ చేసి హ్మ్. నడుచుకుంటూ వెళ్తారు. ఓకే. ఆ జర్నీలో వెళ్ళినప్పుడు మనము డీప్ ఫారెస్ట్‌లో వెళ్తుంటే కొంతమంది ఈ గిరిజనులు కనిపిస్తారు మనకి. హ్మ్. గిరిజనులు కనిపించి వాళ్ళ జీవన విధానాలు, హ్మ్. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఇంకా ఎంత వెనుకబాటుతనంతో ఉన్నారు, కనీసం కరెంట్ లేకుండా ఉన్న వాళ్ళు ఇంకా చాలామందున్నారు. హ్మ్. కొన్ని కొన్ని ఏరియాస్‌లో వాళ్ళందరిని చూసినప్పుడు వాళ్ళ గురించి కూడా మనం రాయాలి. వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఎలా రాయాలి హ్మ్. అన్నప్పుడు అది బేస్ చేసుకొని దాని గురించి రాయడం జరిగింది. ఓకే. అందుకే ఆ సీన్‌ని గూడా ఇందులో యాడ్ చేసారా మీరు? అంటే చెప్తున్నాను గదా! ఈ సీన్ పెట్టాలి. ఇది ఒక లైన్‌లో రాసుకుందేం కాదు. ఆ రోజు రాస్తున్నప్పుడు అది తట్టిందంటే అది పెట్టేస్తానంతే. ఓకే. హ్మ్.